శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివానందలహరిలో ఈరోజు మనం 17వ శ్లోకానికి వచ్చాం. 17వ శ్లోకం. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణిః నిజ కనకమాణిక్యమకుటైః ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణిః నిజ కనకమాణిక్యమకుటైః. శివానందలహరిలో ఈ 17వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు కైలాసానికి వెళ్ళి భగవంతుని దర్శించి ఆయన పాదాలు దర్శించలేకపోయానే అనే ఆవేదనను ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఫలాద్వా పుణ్యానాం, ఓ స్వామి విభో, విశ్వమంతా వ్యాపించిన ఓ తండ్రి, విశ్వాన్ని అంతా పరిపాలించే ఓ తండ్రి, ఓ విభో, ఫలాద్వా పుణ్యానాం, నా జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఆ పుణ్యానికి ఫలితమేమో లభించింది. ఫలాద్వా పుణ్యానాం, పుణ్య కార్యాలు ఎన్ని చేశానో తెలియదు, ఎన్ని జన్మలు ఎత్తానో, ఎన్ని జన్మల్లో పుణ్యం సంపాదించానో అది ఈ జన్మలో నాకు ఫలంగా లభించి లేదా మయి కరుణయా, లేదా నా మీద నీ దయ కలిగిందేమో స్వామి, నీ దయన్నా కలిగి ఉండాలా, లేదా నేను పూర్వజన్మల్లో ఎంతో పుణ్యం చేసి ఉండాలా, దానికి ఫలితంగా ఇప్పుడు నాకు మహద్భాగ్యం కలుగుతోంది. ఏందది? ప్రసన్నేపి స్వామిన్, స్వామి నువ్వు నాకు ప్రసన్నుడు అయిపోయావు. నా మీద దయతో, నా మీద జాలు చూపించి నేను చేసుకున్న పుణ్య ఫలితాల వల్ల నీవు నాకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నావు. కాబట్టి నా మీద ప్రసన్నుడు అయ్యావు నీవు. భవదమలపాదాబ్జయుగళం, భవత్ నీ యొక్క అమల నిర్మలమైనటువంటి పాదాబ్జయుగళం, ఆ పద్మముల వంటి పాదముల జంట, ఆ జంటను చూసే భాగ్యం నాకు కలిగింది ఇప్పటికీ. కానీ కథం పశ్యేయం మాం, నేను కథం పశ్యేయం, ఎలా చూడాలి తండ్రి నీ పాదాలని? స్థగయతి నమః సంభ్రమజుషాం, స్వామి అక్కడికి నాకంటే ముందే ఎంతో మంది వచ్చేసారు, నమస్కరిస్తున్నారు. సంభ్రమజుషాం, ఆనంద ఆశ్చర్యాలతో వాళ్ళంతా కూడా నాకంటే ముందు వచ్చి నీ పాదాలు దర్శిస్తున్నారు. అందువల్ల ఏమైపోయింది? నిలింపానాం శ్రేణిః, నిలింపానాం కన్నులు మూతబడినటువంటి ఆ దేవతలంతా కూడా శ్రేణిః పెద్ద గుంపులుగా వరుసలుగా వచ్చి నిలబడినారు. అందువల్ల నాకు నీ పాదాలు కనిపించడం లేదు. ఎలా చూడాలి నీ పాదాలని? చూద్దామంటే ఒక పక్క దేవతలంతా వచ్చి నిలబడినారు. పైగా నిజ కనకమాణిక్యమకుటైః, వాళ్ళందరూ వచ్చేసి తాము పెట్టుకున్న తమదైన మాణిక్య కనకమాణిక్య బంగారాలతో మాణిక్యాలతో చేయబడినటువంటి మకుటైహి కిరీటాలు పెట్టుకొని ఆ కిరీటాల తలలతో వంచి నీకు నమస్కరిస్తున్నారు.
దానివల్ల వాళ్ళ యొక్క కిరీటాల యొక్క కాంతులంతా వచ్చి నీ పాదాలు నిండిపోయినాయి. ఇక నాకు పాదాలు కనిపించేది ఎక్కడ? నాకంటే ముందు వచ్చి వాళ్ళంతా క్యూలో ఉన్నారు, వరుసగా ఉన్నారు. వాళ్ళు వచ్చి దర్శిస్తున్నారు నీ పాదాలని, కాబట్టి నాకు కనిపించడం లేదు, నేను చూడలేకపోతున్నాను అని మాట్లాడుతున్నారు ఆదిశంకరాచార్యులు. ఆయన చూడండి, మనం కూడా కైలాసానికి పోయినంత పరిస్థితి కల్పించాడు. ఆయన పూర్వజన పుణ్యం వల్ల కైలాసానికి రమ్మని ఆహ్వానం వచ్చింది. ఆదిశంకరాచార్యులు వారికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నారు. ఎలా ఉంది పరిస్థితి పోయేసరికి అది కూడా చెప్తున్నాడు. ఫలాద పుణ్యాన, నా పూర్వజన్మ పుణ్య ఫలితంగా నేను నీ దగ్గరకు వచ్చే భాగ్యం కలిగింది. మయి కరుణయావా, నీ దయ వల్ల, నీవు నా మీద దయ చూపించడం వల్ల అయితేనేమి నేను ఇప్పుడు ఈ కైలాసానికి చేరుకున్నాను. కానీ కైలాసంలో నీ పాదాలు చూద్దామంటే కథం పశ్యేయమ్మ, ఎలా చూడాలయ్యా నీ పాదాలు? ఎందువల్లంటే నాకంటే ముందు ఎంతో మంది అక్కడ క్యూ ఉన్నారు. దేవతలైతేనేమి, ప్రమదగణాలైతేనేమి, ఋషులైతేనేమి అందరూ వరుస వెళ్ళి నిలబడినారు. వాళ్ళలో దేవతలు మొదటి నిలబడినారు. ఆ దేవతల యొక్క కిరీటాలలో ఉండే ఆ మాణిక్యాల కాంతితో వాళ్ళు తలలు వంచి నమస్కరించడం వల్ల అప్పుడు ఆ కాంతితో నీ పాదాలు స్తగ ఎత్తి కప్పబడ్డాయి. దానివల్ల ఏమైపోయింది? నాకు నీ పాదాలు కనిపించడం లేదు స్వామి, ఎడ్ చేయమంటావు? ఏం చేయమంటావు? నాకేదో అదృష్టం పండింది అనుకుంటే తీరా చూస్తే నేను నీ పాదాలు దర్శించే భాగ్యం లేకుండా పోతుందయ్యా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదిశంకరాచార్యులు. చూడండి, ఆయన ధ్యానంలో దర్శించేశాడు పాదాలు. కైలాసానికి అయితే వెళ్ళిపోయాడు. కైలాసానికి వెళ్ళిపోయేసరికి ఒక్కసారి ఎదురుగా దేవతలంతా నిల్చో ఉన్నారు, పక్కన పరమతగణాలు నిల్చో ఉన్నారు, ఇంకో పక్క ఋషులంతా నిలబడినారు. అంతమందిలో ఈ దేవతల ముందు వరుసలో ఉండి తలలు వంచి దర్శిస్తున్నారు స్వామిని, నమస్కరిస్తున్నారు. నమస్కరిస్తున్నారు. సంభ్రమజుషాం, ఆనందంతో ఆశ్చర్యంతో వాళ్ళ పాదాలు చూస్తున్నారు. ఆ కాంతులు ప్రసరించే ఆ పాదాలు చూస్తున్నారు. చూస్తూ ఉంటే అది కూడా ఎట్లయి పద్మముల వంటి పాదాలు. ఆ పాదాల యుగ జంట, ఆ జంట చూస్తున్నారు. వాళ్ళు చూస్తూ ఉండగా వాళ్ళు ఒక పక్కగా కిరీటాలతో సహా తలలో వంచి నమస్కరించడం వల్ల ఆ కిరీటాల యొక్క కాంతి అంతా ఆ పాదాలు చుట్టేసేసి అస్సలు ఎక్కడా నాకు పాదాలు కనిపించడం లేదయ్యా అంటున్నాడు. అంటే ఎందుకంటున్నాడు అట్లా? అంటే తాను లాస్ట్లో ఉన్నాడు, క్యూలో లాస్ట్లో ఉన్నాడు. ఫస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇక వాళ్ళంతా నిలబడినారు, వాళ్ళు తలలో ఉంచేస్తున్నారు. ఇంకా పాదాలు ఏం కనిపిస్తాయి లాస్ట్ ఉన్న వాడికి? అది చెప్తున్నాడు. నీవు అవకాశం ఇచ్చినా నాకు అదృష్టం ఏదయ్యా బాబు, నువ్వేమో నాకు పిలిచి హాయిగా దర్శనం చేసుకోమని చెప్పి కైలాసం రమ్మని చెప్పి నువ్వు ప్రసన్నైపోయి స్వామి, నువ్వు ప్రసన్నం అయిపోయావు. కానీ ఏం లాభం? నాకు అదృష్టం లేదు. చూద్దామా అంటే అందరూ నాకంటే ముందు నిలబడినారు. వాళ్ళందరి యొక్క కిరీటాల కాంతుల వల్ల అస్సలు కప్పివేయబడ్డాయి నీ పాదాలు చూసేదానికి ఛాన్స్ లేదు. కాబట్టి నీ దర్శన భాగ్యం నాకు కలగడం లేని చెప్పి పరిపరి విధాలు చెప్పి బాధపడుతున్నారు ఆదిశంకరాచార్యులు. అంటే ఆయన ఉద్దేశం ఏంది ఈ శ్లోకం ద్వారా? మనం ఇక్కడే కూర్చొని మనం కూడా కైలాసానికి పోవాలి. మన భావన ఎక్కడికి వెళ్ళాలంటే కైలాసానికి మనం పోయినట్టు, మనం కూడా ఆదిశంకరాచార్య ప్లేస్ నిలబడ్డట్టు. ఎందుకంటే ఈ శ్లోకం చదివేది మనం చదువుతున్నట్టుగా అవుతుంది. మయి కరుణయ నా యందు అన్నప్పుడు మన గురించి మనం చెప్తున్నట్టు, మనమే భావన చేసి కైలాసానికి వెళ్ళినట్టు, అక్కడ ఆయన యొక్క పాదాలు మనకు దర్శనం కానట్టు. నిలింపానాం శ్రేణి, ఆ యొక్క దేవత సమూహం అంతా కూడా నిలబడి క్యూలో ఉన్నారు అక్కడ. అందులో లాస్ట్లో మనం ఉన్నాం, అందువల్ల మనకు పాదాలు కనిపిస్తుంది అని మన గురించి ఇంత చక్కగా ఆవేదన చెందుతూ రాసించేశాడు. రాయడం వల్ల ఏమైపోయింది? మనం చదువుతుంటే మనమే కైలాసానికి వెళ్ళి మనమే దర్శించలేక మనమే ఆవేదన చెందుతున్న ఇదిగా రచించారు ఈ శ్లోకాన్ని. ఇంత అద్భుతంగా రచించారు. అది ఆదిశంకరాచార్య యొక్క రచనా వైశిష్ట్యం. ఒక జమీందార్ గారు ఒక ఏకాదశి వ్రతం చేస్తున్నారు, ముక్కోటి ఏకాదశి
చేస్తుంటే అందరూ భక్తుల ఊరందరిని పిలిచాడు. తన ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేశాడు భోజనాలకి అన్నిటికీ. కానీ ఉపవాసం ఉన్నారు అందరు, ఏకాదశి కదా, జాగారం కూడా చేస్తున్నారు. అంతమంది జనంలో ఆ ఊరి వాళ్ళంతా వచ్చారు కాబట్టి వాళ్ళల్లో ఒక దొంగ ఉన్నాడు, దొంగతనం చేసేవాడు. వాడు చూశాడు, ఈ జమీందార్ గారి ఇల్లు చాలా బాగుంది, చాలా ధనవంతుడు, పైన వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళందరూ వచ్చిన ఊరంతా ఇక్కడే ఉన్నారు, అందరినీ సులభంగా దోచుకోవచ్చు నేను అనుకున్నాడు. కాకపోతే అందరూ మెలుకో ఉన్నారు, రాత్రైనా పడుకోవడం లేదు, జాగారం చేస్తున్నారు, ఎవరి దగ్గర ఏం తీసుకోవడానికి వీల్లేదు, అందరూ మెలుకో ఉన్నారు. పైన హరికథ జరుగుతోంది, ఆ కృష్ణ పరమాత్మ గురించి హరికథ జరుగుతోంది. హరికథ వింటున్నారు, భాగవతం వింటున్నారు అందరూ. ఆ సమయంలో ఈయన అక్కడ ఉన్నాడు, ఈ దొంగ. కాబట్టి అది ఎట్లా చేయాలో దొంగతనం, అందరూ మేలుకొని కథ శ్రద్ధగా వింటున్నారు, పైన జాగారం చేయాలని చెప్పి. ఇక ఎలా చేయడం అని చెప్పి చాలా జాగ్రత్తగా నైపుణ్యంగా అన్నీ గమనిస్తూ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏవేవి సర్ది పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాడు ఆ దొంగ. కానీ ఆలోచిస్తూ ఆ హరికథ పితామహుడు చెప్పేటువంటి హరికథ కూడా వింటున్నాడు, బాగా శ్రద్ధగా వింటున్నాడు. ఆ హరికథలో ఆ హరిదాసు చాలా గొప్పగా భాగవతం గురించి చెప్తూ ఆ కృష్ణుడిని బలరాముని చాలా బాగా వర్ణించారు. ఎంత బాగా ఆ గోపికలు ఎలా చూసుకున్నారు, ఆ యశోద ఎలా చూసుకుంది, నందుడు ఎలా చూసుకున్నాడు, అవంతా కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తున్నాడు. వివరిస్తూ ఉంటే ఆ యశోద వచ్చి నిద్ర లేపిందట. ఆ బలరాముడిని కృష్ణుడిని నిద్ర లేపి వాడికి అభ్యంగ స్నానాలు చేయించి బాగా తల దువ్వి అలంకారాలు చేసిందట. పై నుంచి కింద వరకు హారాలు, పైన కేయూరాలు అన్నీ పెట్టిందట. మళ్ళీ మణులతో చేసిన హారాలు వేసిందట. ఆ తలకు కూడా ముత్యాల హారాలు చుట్టిందట, కొప్పు చుట్టి అని బాగా వేణువు ఉంటే వేణువుకు మళ్ళీ బంగారుతో చుట్టినారట. అంత చక్కగా అలంకారం చేసి అవన్నీ అలంకరింపజేసిందట కృష్ణ పరమాత్మని. ఆ బలరాముడికి కూడా అన్ని ఆభరణాలు వేసిందట ఆమె. ఈ విధంగా ముచ్చటంగా అలంకరించి వాళ్ళను గోవులను కాచుకురమ్మని చెప్పి అడవికి పంపించిందట. ఇదంతా ఈ హరిదాస్ చెప్తున్నాడు, కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాడు. ఆయన పెట్టుకున్న ఆభరణాలన్నీ వర్ణించాడు. కృష్ణ పరమాత్మ ఎలా పెట్టుకున్నాడు, బలరాముడు ఎలా పెట్టుకున్నాడు, అవన్నీ యశోదాదేవి ఎలా అలంకరించిందన్న విషయము వర్ణిస్తుంటే విన్నాడు ఈ దొంగ. అప్పుడు అనుకున్నాడు, ఓ అమ్మ ఇంతమంది ఉన్నారు, వీళ్ళ చేతి నేను చిక్కితే దొంగని కదా, పట్టుకుంటే తంతారు నన్ను, ఏమైనా దొంగతనం చేస్తే. అదేదో ఆ పిల్లకాయలు అడవికి పోయిందారట, హాయిగా ఆ పిల్లకాయలు పోయి దొంగతనం చేసుకుంటే అన్ని నగలు ఒక్కసారి వచ్చేస్తాయి, పిల్లకాయలంతా వాళ్ళు ఏం చేస్తారు నన్ను అని వాడు అనుకున్నాడు. వాడికి ఆ భాగవతం గురించి కానీ ఏమీ తెలియదు వాడికి అని అనుకుని వీళ్ళంతా వర్ణించారు. రాత్రికి అందరూ పొద్దుపోయింది, ఎవరి పాటికి వాళ్ళు చదువుకోబోతున్నారు ఇళ్ళకి. అప్పుడు ఈ హరిదాసు బయలుదేరుతుంటే ఈ దొంగ ఆయన దగ్గరికి వచ్చాడు. అయ్యా మీరు వర్ణించారే ఇందాక, ఆ పిల్లవాళ్ళు ఎవరిద్దరు ఉన్నారటనే, వాళ్ళు బాగా నగలు వేసుకుంటారట కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంది నాకు చెప్పు అన్నాడు. నీకెందుకు ఆ విషయం అన్నాడు, నాకు చెప్పు, వాళ్ళు అసలు ఏ నగలు వేసుకుంటారు, ఎలా వేసుకుంటారు, నాకు అవన్నీ వర్ణించి చెప్పు అన్నాడు. సరే అని చెప్పి ఆయన మళ్ళీ భాగవతం తీసి ఆ శ్లోకాల్లో ఏముందో అంతా వర్ణించి చెప్పాడు. ఆ పిల్లకాయలకి ఈ విధంగా పైనుంచి నెమలి పింఛన్ పెట్టి, అక్కడి నుంచి ముత్యాల హారం పెట్టి, కింద రత్నాల హారాలు వేసి, మాణిక్యాల హారాలు వేసి అన్నీ వేసుకుంటూ వస్తుంది. చేతికి కేయూరాలు, కంకణాలు అన్నీ పెట్టింది, కాళ్ళకి గజ్జలు కట్టింది, నడుముకు వడ్డాణం లాగా పెట్టింది, అన్నీ మువ్వలు ఉంటే వడ్డాణం పెట్టింది, అన్నీ చెప్పాట. అన్నీ వర్ణించాడు. కృష్ణ పరమాత్మ ఎట్లా భాగవతంలో వర్ణించారో ఆ విధంగా వర్ణించి చెప్పాడు. ఈ విధంగా పెట్టుకున్నాడు, ఇద్దరికి బాగా అలంకారం చేసింది ఆ యశోదాదేవి అని చెప్పారు. ఈ దొంగ శ్రద్ధగా విన్నాడు. అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారయ్యా అన్నాడు. వాళ్ళు ఎక్కడ ఉండేది, బృందావనంలో కదా వాళ్ళు ఉండేది, అక్కడే వాళ్ళ ఊరు అని చెప్పాడు. ఓహో అలాగా అని చెప్పేసి, ఆ బృందావనం ఎక్కడ ఉంటుందంటే ఇదిగో బలాన్ దగ్గర ఉంటుందయ్యా అని చెప్పాడు. అది కూడా వాళ్ళ అయితే అక్కడ అడవి ఉందా అంటే ఆ అడవి ఉంది, ఆ అడవిలోనే ఉంటారు వాళ్ళు, కృష్ణుడు బలరాముడు అని చెప్పాడు. ఇంకా వెంటనే ఆ దొంగ, అయ్యా నేను ఒక దొంగను, నేను ఇక్కడ దొంగతనం చేద్దామని వచ్చాను,
కానీ వీళ్ళందరినీ దొంగతనం చేసినంత అంతా నేను దొంగతనం చేయలేదు. అక్కడైతే వాళ్ళిద్దరు పిల్లకాయలే కాబట్టి వాళ్ళిద్దరు తన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను. నేను పోయేసరికి వాళ్ళు ఉండి నాకు ఇస్తే నువ్వు నాకు ఈ సహాయం చేసావు కాబట్టి ఎంతో కొంత నీకు ఇస్తారులే అని చెప్పి చెప్తాడు. చెప్పంగానే ఆ బ్రాహ్మణుడు నిలువల్లో వణికిపోయాడు. ఓ అమ్మ వీడు ఎక్కడ దొంగ నా మీద పెట్టాడు, నేనేదో కథ చెప్తే కథలో ఉండే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయని నగలు ఉంటాయని పోతున్నాడు వీడు. సరే పోతే పోయినాళ్ళే, అందరి జమీందారు ఇంట్లో దోచుకోకుండా ఊరంతా దోచుకోకుండా నన్ను దోచుకోకుండా పోతున్నా 3 సార్లే అనుకున్నాడు ఆయన. ఆయన వెళ్ళిపోయాడు దొంగ. ఆ బృందావనం ఎక్కడుందో కనుక్కొని నడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన చెప్పిన గుర్తుల ప్రకారంగా ఎక్కడైతే అడవి ఉందో ఆ అడవి ప్రాంతాల్లో చెట్లలో కూర్చున్నాడు. పోయి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. వాడు వస్తే లటక్కన పట్టుకొని వాళ్ళ మెళ్ళలో ఉండేవని లాక్కోవని కూర్చున్నాడు. కూర్చొని నిద్రపోయినాడు ఆయన చెట్టు మీద అలసిపోయి. అర్ధరాత్రి అయిపోయింది. కృష్ణుడు బలరాముడు పిల్లను వదులుకుంటూ ఆవులను మేపుకుంటూ వచ్చేసరికి ఇతనికి మెలకు వచ్చేసింది. వీడు వచ్చేసారు, నేను ఇంకా ఇక్కడే నిద్రపోతున్నాను ఏంది, ఇప్పుడు అవకాశం వచ్చింది, గవ్వ పట్టుకోవాలి వాళ్ళిద్దరు నేను చెప్పేసి వాడు ఆ చెట్టు మీద కాచుకున్నాడు. ఎప్పుడు చెట్టు కిందకు వస్తారా గబక్కని దూకేసి వాళ్ళ దగ్గర దోచుకుందామని కూర్చోన్నాడు. ఎంతలో మెల్లగా వాళ్ళు నడుచుకుంటూ ఆవులు దోలుకుంటూ ఆ చెట్టు కిందకు వచ్చారు. రాగానే ఎగ్గిరి దూకి ఆగండి ఎక్కడికి పోతారు మీరు, నాకు మర్యాదగా మీ ఒంటి మీద నగలన్నీ ఇచ్చేసేయండి అని చెప్పాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ నీకెందుకు ఇవ్వాలి మేము ఇవ్వకపోతే ఏం చేస్తావు నువ్వు అంటాడు. ఇవ్వకపోతే ఏముంది, మీ ఇద్దరు పిల్లలే కదా, నీతోటి వాడంతా పిల్లకాయలే, అందరు నీకు చావుబాతు తీసుకుంటా అంటాడు. ఏది చావుబాతు అంటాడు అనమాట. వెంటనే ఆ దొంగ చెయ్యి ఎత్తేసి కృష్ణుని కొట్టబోతాడు. అప్పుడు కృష్ణుడు వెంటనే చెయ్యి పట్టుకుంటాడు. చెయ్యి పట్టుకోగానే ఆ దొంగ అమిత ఆనందం చెందుతాడు. ఎక్కడ ప్రపంచంలో లేని ఆనందం అంతా పొందుతాడు. ఆమెను మళ్ళీ ఆ మాయ కప్పేస్తాడు కృష్ణ పరమాత్మ. కప్పగానే ఏం కావాలి నీకు అంటాడు. మీ ఒంటి మీద నగలు నాకు ఇస్తే చాలు నేను వెళ్ళిపోతా అంటాడు. సరే తీసుకో అని చెప్పి ఆయన తన దగ్గర కండువా తీసి ఆ నగలని మూట కట్టి ఇచ్చేస్తాడు. ఇవ్వగానే తీసుకొని ఆ దొంగ ఆనందంతో వెనక్కి వచ్చేస్తాడు. అయ్యో ఆ బ్రాహ్మడి వల్లే కదా నాకు ఇంత నగలు వచ్చాయి, ముందు ఆయనకు పోయి చూపించి ఆయన వాటాకు ఎంత కావాలో ఇవ్వాలని చెప్పేసి గబగబా మూట కట్టుకొని వెళ్ళాడు. ఆ హరిదాస్ ఇంటికి వెళ్ళేసరికి ఆ భాగవతారు పోయి తలుపు తీశాడు. తీయంగానే మళ్ళీ దొంగని మళ్ళీ మన ఇంటికి వచ్చాడని భయపడిపోయాడు ఆయన. అప్పుడు ఇతడు ఆ మూట దించి, ఇదిగో నువ్వు చెప్పావే ఆ నల్లవాడు ఆ తెల్లవాడిని, వాడిద్దరి దగ్గర ఉండే నగలని తీసుకొచ్చాను నేను, వాళ్ళ పేర్లు కూడా తెలియదు వాడికి కనీసం, అది చెప్తున్నాడు. నల్లవాడు తెల్లవాడు అని చెప్తున్నాడు. ఇదిగో ఈ నగలు తీసుకొచ్చాను, నీ వల్ల నాకు ఆ భాగ్యం కలిగింది, నీకన్నీ కావాలో తీసుకో, మిగతా అవంతా నేను తీసుకోపోతాను, వీటి వెల ఎంత ఉంటుంది అని అడుగుతాడు అనమాట. అప్పుడు చూస్తాడు ఆయన భాగవతారు. చూసిన తర్వాత ఊయమ్మ కృష్ణుడి మీద ఎంత దగదగదగా మెరిసిపోతుంటాయి ఆ నగలు. అప్పుడు ఇవి ఈ కాలం నాటివి కాదు, ఇవి అమ్మితే ఎంత వస్తుందంటే వీటికి విలువ గట్ట వాళ్ళు ఎవరున్నారయ్యా, చాలా విలువైనవి ఇవి, సరే నీకు ఎక్కడ కనిపించారు వాళ్ళు, నాకు ఒకసారి చూపిస్తావా ముందు నాకు అంటాడు. నేను చూపించాను, లక్షణంగా చూపిస్తాను దా, నేను బాగా వాళ్ళతో మాట్లాడాను దా పోదామని చెప్పి తీసుకుపోతాడు. ఈ భాగవతారు కూడా ఆయన వెంట పోతాడు. పోయి ఆ బృందావనం పోయి అక్కడ అడవిలో కూర్చుంటారు. మళ్ళీ అర్ధరాత్రి అయిపోతుంది. మళ్ళీ వేణుగానం వినిపిస్తుంది. ఆవులు మంద కృష్ణుడు బలరాముడు వస్తుంటారు మళ్ళీ అవే నగలతో. అప్పుడు దూరం నుంచి చూసి అదిగో వస్తున్నారు చూడు, వస్తున్నారు అంటాడు. ఈ బ్రాహ్మడికి మాత్రం ఎవరు కనిపించరు. ఆయన నా వేణుగానం విని ఎంత బాగుంటుందో, ఆ వేణు వాయిస్తాడు, ఆ నల్ల పిల్లవాడని చెప్తాడు. ఎంత బాగుంటుందా, నాకు ఒక్కరో కూడా వినిపించదు అని చెప్పి ఆ బ్రాహ్మడు ఆశ్చర్యపోతాడు. ఆయన కొంతసేపటికి వాళ్ళ చెట్టు కిందకు వచ్చేస్తారు కృష్ణుడు బలరాముడు. వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు, ఏం మళ్ళీ వచ్చావు, నిన్ను ఇచ్చాం కదా నగలు, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటారు. నేను ఈసారి నగల కోసం రాలేదు, ఇదిగో ఈ బ్రాహ్మణుడి వల్లే మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది నాకు, ఈయన కూడా మిమ్మల్ని చూస్తా అంటే పిలుచుకొచ్చాను అని చెప్తాడు. అని ఏమయ్యా అడిగావుగా, ఇదిగో వచ్చారు అని చెప్తాడు. ఆయనకి ఎవరు కనిపించడు. ఈయన మాట్లాడేది మాత్రం వినపడుతోంది, ఈయన మాట్లాడేది వినపడుతోంది, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతాం వినిపించడం లేదు.
దాంతో అర్థమైపోతుంది, ఓహో వీటికి కనిపిస్తున్నారు భగవంతుడు, నాకు కనిపించలేదని నేను చెప్పేసి అప్పుడు ఆయన ప్రార్థిస్తాడు, స్వామి నేనేం పాపం చేశాను, ఇన్నేళ్ళ నుంచి నీ భాగవతం చెప్తున్నానే, నాకు నీ దర్శనం భాగ్యం లేదా, ఇతనికి ఇటువంటి అభిప్రాయం లేని వాడికి కనిపించావే, నాకెందుకు కనిపించలేని ఏడుస్తాడు మనసులో. అప్పుడు కృష్ణుడు ఆ దొంగకు చెప్తాడు, నువ్వు నా చేయి పట్టుకొని నీ చేతితో ఆ బ్రాహ్మడు చేయి పట్టుకో అని చెప్తాడు. అప్పుడు దొంగ వెంటనే కృష్ణుడు చేయి పట్టుకోగానే ఆ దొంగ అమిత పారవస్యంలో మునిగిపోతాడు. అదే చేతితో బ్రాహ్మణుని పట్టుకోగానే ఆయన అమిత పారవస్యమై అతని ద్వారా చూస్తాడు అన్నమాట కృష్ణ పరమాత్మని. చూసి కన్నీళ్లు కారిపోతాయి అతనికి. అయ్యా ఏమి భాగ్యమయ్యా ఇది, మా కంటికి కనిపించావు నువ్వు, ఎప్పటి నుంచి చెప్తున్నాను ఈ భాగవతం నీ గురించి, కానీ ఈరోజు కంటి నిండా చూసుకునే భాగ్యం కలిగిందని చెప్పి ఆనంద తన్మయత్వంలో మునిగిపోతాడు. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ కూడా నవ్వి మాయమైపోతాడు. ఆ బ్రాహ్మడు అప్పుడు చెప్తాడు దొంగకి, నువ్వు చూసింది మామూలు మనుషులను కాదయ్యా, వాళ్ళు దేవుళ్ళు. కృష్ణుడు బలరాముడు అంటే ఎవరనుకుంటున్నావు, వాళ్ళు దేవుళ్ళు. మనలాంటి మా మాంసాలతో ఉండే రక్తం మాంసాలతో ఉండే మనుషులు కాదు వాళ్ళు. వాళ్ళ యొక్క దర్శన భాగ్యం నీకు కలిగింది, నువ్వు ఎంత పుణ్యాత్ముడో ధన్యాత్ముడో నువ్వు అని చెప్పి అంటాడు. ఆ కృష్ణ పరమాత్మతో అంటాడు కూడా, ఎందుకు నాకెందుకు కనిపించలేదు, ఇతనికి ఎందుకు కనిపించారనేసి. నీవు భాగవతంలో ఉండని వర్ణించావు అంతేను, నువ్వు ఏ వర్ణన చేశావో ఆ వర్ణన్నే అతడు ఇక్కడికి వచ్చేగాక దారిన పొడుగున అప్పుడే కాదు నేను కనిపించేంత వరకు కూడా అదే ఆలాపన చేసుకుంటూ నా ఒంటి మీద నగలు ఎలా ఉంటాయో నేను ఎలా ఉంటానో ఊహించుకొని తన మనసులో ముద్ర వేసుకొని కూర్చోన్నాడు. అలా వేసుకొని అట్లాగే ఆలోచనతో వచ్చాడు అతను. అందుకే అతనికి కనిపించాను. నువ్వు చెప్తున్నావు కానీ నీలో భావన లేదు. అతనికి భావించేశాడు, నువ్వు చెప్పిన రూపాన్ని తనలో ముద్రించుకున్నాడు. కాబట్టి అతనికి నేను దర్శనం ఇచ్చానని చెప్తాడు కృష్ణ పరమాత్మ. అది చెప్తాడు ఆ దొంగకి, నీవెంత పుణ్యం చేసుకున్నావంటే నీ కృష్ణుడు అనే దేవుడిని కూడా తెలియకుండానే నువ్వు ఆయన యొక్క మనసులో ధ్యానం చేసావు ఆయన గురించి, అందుకే నీకు ఇంతటి భాగ్యం కలిగించాడు ఆ కృష్ణ పరమాత్మ అని చెప్పి అతనికి తెలియజేసి ఇక వాళ్ళిద్దరూ ఆ ద్వారక బృందావనంలో ఉండిపోయేసేసి అక్కడి నుంచి వాళ్ళు ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలను గురించి గానం చేసుకుంటూ ఊరూరు తిరిగి చెప్పడం మొదలు పెడతారు. వాళ్ళ ఆనంద అనుభూతి చెందారు కాబట్టి అందరికీ పంచుతూ తిరుగుతారన్నమాట. ఈ విధంగా భగవంతుడి మీద భక్తి ఉన్న వాళ్ళకి ఆ మనసులో ఆ ధ్యాన ముద్ర పడిపోతుంది, ఆ రూపం ముద్ర పడిపోతుంది వాళ్ళకి. అలాగే ఇక్కడ ఆదిశంకరాచార్యులు కూడా అంత గొప్ప పరాకాష్ఠ, భక్తిలో పరాకాష్ఠ కలిగినవాడు కాబట్టి ఆయన తన యొక్క ధ్యాన ప్రక్రియలో ఆ ధ్యానంలోనే ఆయన పాదాలు దర్శించడానికి వెళ్ళినట్టు, ఆ కైలాసానికి పోయినట్టు, అక్కడంతా దేవతలంతా క్యూలో ఉన్నట్లు, తాను చివర ఉన్నట్టు, తాను దర్శించలేకపోతుందని ఆవేదన పడుతూ ఈ శ్లోకాన్ని మనకి తెలియజేశారు. ఇది శివాంధ్రలహరిలో ఈరోజు మనం 17వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం.